హాయ్ అండి. నేను మీ లావణ్య. ఇప్పుడు నేను మీకు మన శరీరానికి న్యాచురల్‌గా లభించే మెడిసిన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం తీసుకునే ఆహారం వల్ల శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందిస్తున్నాం. కానీ మన శరీరానికి ఈ పోషకాలు మాత్రమే సరిపోవు. ప్రకృతిలో సూర్యుని నుండి లభించే ఎండ మన హెల్తీ జీవనంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మన జీవనంలో బద్ధకం, నీరసం, అలసట, ఎయిర్ ఫాల్, స్కిన్ డిసీజెస్ ఇవన్నీ మనం వింటర్లో ఫేస్ చేస్తాం. వీటన్నింటికి మనకు సింపుల్ సొల్యూషన్ ఉందంటే నమ్ముతారా? అవునండి, అదే మన సూర్యుని నుండి. అవునండి, చలికాలంలో మనం డైలీ ఒక 15 నుండి 20 నిమిషాలు ఎండలో ఉండడం వల్ల మన శరీరానికి విటమిన్ డి న్యాచురల్గా అందుతుంది. దానివల్ల మన శరీరంలో హార్మోనల్ బ్యాలెన్స్, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం మరియు బోన్స్ స్ట్రాంగ్ అవ్వడం మరియు రోజంతా యాక్టివ్గా ఉండడానికి మన శరీరానికి కావలసిన వేడి మనం మెయింటైన్ చేయడానికి ఈ సూర్యకిరణాలు హెల్ప్ అవుతాయి. సూర్యకిరణాలు మన చర్మం మీద పడినప్పుడు అది మన చర్మంలో ఉండే 7D హైడ్రో కొలెస్ట్రాల్ నుండి మనకు విటమిన్ డి వస్తుంది. ఏ టైంలో నిల్చోవాలి అని సందేహం ఉంటుంది. అది ఉదయం 10 నుండి 12 గంటల సమయంలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. మిగిలిన సమయంలో తక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఎండలో నిలబడే సమయం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదయం లేవగానే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ నైట్ వస్తుంటారు. దీనివల్ల విటమిన్ డి లోపం ఏర్పడి దాని మొదటి ప్రభావం కాళ్ళ మీద పడుతుంది. దానివల్ల నడవడంలో అలసట, ఆయాసం, ఎక్కువసేపు నిలబడడం కష్టమవుతుంది. మీరు అనుకోవచ్చు, నేను విటమిన్ డి కోసం మెడిసిన్ వాడుతున్నాను అని. కానీ న్యాచురల్గా లభించే విటమిన్ డి చాలా హెల్తీగా, చాలా లోతుగా అందుతుంది. మన ఎముకలు, దంతాలు బలంగా తయారు కావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన నుదుటి మీద 3వ కన్ను భాగంలో పీనియల్ గ్లాండ్ ఉంటుంది. ఇది మన నిద్రకు ప్రధాన పాత్ర పోషించే మెలటోనిన్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మెలటోనిన్ ఉత్పత్తి కావాలంటే సూర్యకాంతి ఉండాలి. ఈ మెలటోనిన్ ఒక స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తుంది, బాడీ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి ప్రతిరోజు 15 నుండి 20 నిమిషాల పాటు ఎండలో ఉండి మీకు ఎటువంటి మార్పులు కనిపించాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.